హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి కన్యాకుమారిలో అయితే ఉన్నాం. ఈ కన్యాకుమారిలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు, వాటితో పాటు కన్యాకుమారికి ఎలా చేరుకోవచ్చు, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే కన్యాకుమారికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం పదండి. ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి చేరుకోవాలంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్గా చెప్పుకోవచ్చు. డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం మనకు సండే కానీ వెనస్డే కానీ డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది. సండే వచ్చేసి మనకు నాగర్సోల్ వరకు ఉంటుంది. అక్కడి నుంచి కన్యాకుమారికి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. లేదు మీరు వెనస్డే వెళ్ళారనుకో డైరెక్ట్ కన్యాకుమారి వరకు అయితే చేరుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ ఆప్షన్. ఫ్లైట్ డైరెక్ట్ ఇక్కడ వరకు లేవు. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళ రాజధాని అయిన త్రివేంద్రం వరకు అయితే ఫ్లైట్స్ ఉన్నాయి. అక్కడికి చేరుకొని అక్కడి నుంచి ఇక్కడికి అయితే చేరుకోవచ్చు. ఇదొక ఆప్షన్. బస్ ఫెసిలిటీ అయితే డైరెక్ట్ అయితే లేదు. చెన్నై నుంచి అయితే ఇలా చేరుకోవచ్చు. నేను వచ్చేసి రామేశ్వరం నుంచి ఈ కన్యాకుమారి అయితే వచ్చాను. నాకు టికెట్ వచ్చేసి 340 రూపీస్ అయితే పడ్డది. మీకు రామేశ్వరంలో నైట్ 7కి ఉంటుంది వచ్చిన బస్సు నేను ఇదే. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే దించేసారు. ఇంకా ఇక్కడి నుంచి బస్సెస్ ఎక్కడికి ఏ టైం ఉన్నదన్నది ఇక్కడ క్లియర్గా రాసి అయితే ఉంది చూడండి. ఒకసారి తిరుచెందూరు అని అవన్నీ రాసి ఉన్నాయి చూడండి. వచ్చినప్పుడు టైం చూసుకోండి. లేదైనా ట్రావెల్స్ మాట్లాడుకోవాలంటే మాట్లాడుకొని లోకల్ సైట్ సీయింగ్ అయితే కవర్ చేసుకోవచ్చు. బస్ స్టాపులనే ఉంది. ఇక అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ దూరంలో వచ్చేసి ఈ చౌరస్తా ఉంటుంది. ఇక ఇక్కడనే మీకు కన్యాకుమారి బీచ్ మెమోరియల్ అన్నీ ఉంటాయి. నేనైతే 5 o'clock వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నా. ఇక ఈ స్టేట్ వెళ్ళిపోతే మనం మెమోరియల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడనే లైన్ అయితే మనం కట్టాలి. ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చేసి లైన్లో అయితే ఉండనట. ఇక నేను వచ్చేసి ఉన్న రూమ్ అయితే ఒకసారి చూపిస్తా. ఇక ఇక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. రైట్ సైడ్ వస్తూ ఉంటే జ్యోతి లాడ్జ్లో నేనైతే ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నాకు 12 hours-కు 250 రూపీస్ తీసుకున్నారు. రూమ్ వచ్చేసి యావరేజ్గా ఉంటుంది. మనకైతే చాలు, మనకు యావరేజ్ రూమ్ మస్తు. నేను ఉన్నది ఇందులో. ఇక ఇక్కడ నుంచి నన్ను ఏంటంటే 7 o'clock-కే వెళ్ళమన్నారు. నేను 9కి వెళ్ళినా. వచ్చే వరకు ఫుల్ రష్ అయితే ఉంది. చాలా అంటే చాలా రష్ అయితే ఉంటుంది ఈ వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళడానికి. 75 రూపీస్ టికెట్కి అయితే నా ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల వరకు లైన్ ఉంది. నేను వచ్చేసి 300 రూపీస్ ఉన్న లైన్కి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇది స్పెషల్ అన్నట్టు. మనకు టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ వచ్చేసి 4 o'clock అయితే ఎండ్ అయిపోతుంది జర్నీ అయితే. ఇంకో చూడండి, నేను వచ్చేసి 300 రూపీస్ లైన్లో అయితే వెళ్తున్నాను. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇగో ఇదంతా లైను. ఇదంతా ఇక వెయిటింగ్ ఏరియా ఉంది చూడండి రైట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇదంతా 75 రూపీస్. వాళ్ళు కూడా ఫాస్ట్గానే వెళ్ళిపోతారు చూడండి. టైం ఏం పట్టది, మూవ్ అవుతూనే ఉంటాం. మనకు బోర్డ్స్ తిరుగుతూనే ఉంటాయట. వాళ్ళైతే అదే చెప్పారు. ఇక్కడ నుంచి లోపలికి వచ్చినాక ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇగో చిన్న డబ్బా ఉందా, ఇది వచ్చేసి స్పెషల్ దర్శనం టికెట్. ఇగో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న చిన్నవి ఉన్నాయా, అవన్నీ వచ్చేసి 75 రూపీస్ టికెట్ అన్నట్టు. జర వెయిటింగ్ లేకుంటే వెళ్ళిపోతున్నాం 300ది. ఇక టికెట్ తీసుకున్నాక ఈ విధంగా అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక టికెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో వెయిటింగ్ హాల్ అయితే ఉంటుందట. ఇక ప్రస్తుతానికి మనం వెయిటింగ్ హాల్కి అయితే వచ్చేసినాం. ఎంట్రీలు అయితే వెళ్తున్నాము. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. వెయిటింగ్ హాల్లో టికెట్ చెక్ చేసి ఇలా బయటికి పంపించారు. ఒకసారి చూడండి, లెఫ్ట్ సైడ్ సముద్రం ఎంత సూపర్ కనబడుతుందో. ఇక రైట్ సైడ్ ఉన్న ఆ మెమోరియల్ దగ్గరికి అయితే మనం అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇగో ఇక్కడ వచ్చేసి షిప్ అయితే ఉంది. ఆ షిప్లో మనం వెళ్ళానట. బట్ ఏంటంటే 75 రూపీస్ వాళ్ళు, 300 రూపీస్ వాళ్ళు అందరు ఇక్కడికే రావాలి. సేమ్ బోట్లోనే ఎల్లుడైతే ఉంటుంది. సపరేట్ బోట్ అయితే లేదు. ఇక మన బోట్ అయితే వచ్చేసింది చూడండి. ఇగో చాలా పెద్దగానే ఉంది. ఇక్కడికి ఎక్కేద్దాం. లోపలికి వచ్చేసినాక ఇవాళ సేఫ్టీగా అయితే ఇచ్చేసిరండి. అవి అయితే వేసేసుకున్నా. మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక జస్ట్ 5 minutesలో వెళ్ళిపోతామని చెప్పారు. ఇక వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ చూడండి మంచి మంచి చర్చులు, బీచ్ అంతా కనబడుతూ ఉంటుంది. ఆ దూరంలో కూడా మరొక చర్చ్ ఉన్నది. లాస్ట్లో అయితే చూద్దాం. ఇక్కడ రాక్ లైన్ ఉన్నది చూడండి. అక్కడి నుంచి సన్సెట్ చాలా సూపర్గా కనబడుతుందట. వచ్చినప్పుడు అయితే మీరు ఆ ప్రాంతానికి అయితే వెళ్ళండి. నేనైతే నెక్స్ట్ చూపిస్తాను మీకు. మనం వెళ్తూ ఉంటే చూడండి కొన్ని బోట్లు పోతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం అయితే ఈ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. చిన్న ఐలాండ్ అంటే ద్వీపంగా పిలవడం జరుగుతుంది అన్నట్టు. మన బోట్ అక్కడ ఆగింది చూడండి. అక్కడి నుంచి దిగి లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడికి రాగానే ఇక్కడ మరొక 10 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. ఈ ప్లేస్లో చూడండి మరొక టికెట్ తీసుకోవాల్సి అయితే ఉంది. తీసుకుంటేనే లోపలికైతే అలో చేస్తారట. ఇక్కడ ఈ మెమోరియల్ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా రాసింది చూడండి. ఈ మెమోరియల్ని మనకు 1970లో నిర్మించారు. ఇప్పుడే ఎంట్రీ అయినాం. మన అది టికెట్ వచ్చేసి 75 ఉంది. స్పెషల్ నేను తీసుకున్న ఒకటి 300 ఉంది. మళ్ళీ లోపలికి వచ్చినాక మళ్ళీ 30 రూపీస్ ఉంది టికెట్కు. మొత్తం టికెట్లు దూర పైసలు అయితే. ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ కొంత దూరం రాగానే ఇగో వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది చూడండి. వివేకానంద రాక్ మెమోరియల్ యొక్క వ్యూ ఈ విధంగా ఉంది. మనం అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ ఇటు సైడ్ అయితే వచ్చేసినాం.
ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్దాం పదండి. పైకి వెళ్ళాలంటే చెప్పులు అయితే వేసుకెళ్ళదట. ఈ రైట్ సైడ్ అయితే చెప్పులు పెట్టాలి. ఇక్కడ నుంచి సముద్రం యొక్క వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. చెప్పలకు వచ్చేసి ఎటువంటి అమౌంట్ అయితే తీసుకోవట్లేదు. ఈడ మెట్లు ఉన్నాయా, ఈ మెట్ల నుంచి పైకి అయితే వెళ్ళాలి. చూడండి డిజైనే చాలా డిఫరెంట్గా కనబడుతుంది చూడండి. మొత్తం స్టోన్తో నిర్మించిర్రు. చూడడానికి చాలా బాగుంది. చిన్న ద్వీపం అట, ఈ ద్వీపం పైన నిర్మించిర్రు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూడండి కన్యాకుమారి యొక్క వ్యూ. రాక్తో నిర్మించింది వచ్చేసి అక్కడ కనబడుతుంది చూడండి. మొత్తం రాళ్లతోని సముద్రం మధ్యలో దాకా ఉంటుంది తోవ, అందులోకి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి రాక్ మెమోరియల్. ఆ లోపల వచ్చేసి వివేకానంద స్వామి వారు అయితే ఉంటారట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు అయితే వెళ్దాం పదండి. ఆ ముందుకు వెళ్తే మరొక వ్యూ అయితే ఉంటుందట. ఇలా కొంచెం దూరం రాగానే ఒకసారి ఇక్కడ చూడండి పెద్ద మండపం అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ నేను చూపిస్తే మనకు వివేకానంద రాక్ మెమోరియల్ చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది చూడండి. ఒకసారి ఇక్కడ నుంచి ఈ పరిసరాలున్న ఈ వ్యూను మొత్తం చూపిస్తా. ఇప్పుడు మనం చూసిన మెమోరియల్ ముందు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ రైట్ సైడ్ వచ్చేసి ధ్యాన మండపం కనబడుతుంది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ మండపం అయితే మొత్తం కొండపైన నిర్మించినట్టు చిన్న చిన్న బోట్లు పోతూనే ఉన్నాయి చూడండి అక్కడైతే. ఇక్కడ నుంచి ఆ మెమోరియల్ లోపల ఉన్న వివేకానంద స్వామి వారిని మనం దర్శనం చేసుకుందాం పదండి. నేనైతే దర్శనం చేసుకోవడానికి పైకి అయితే వెళ్తున్నా. ఈడైతే మెట్లు అయితే ఎక్కాల్సిందే, మెట్లు ఎక్కి పైకి అయితే వెళ్ళాలి మనం. ఇలా పైకి వెళ్ళాక ఒకసారి చూడండి రైట్ సైడ్ చూడండి అక్కడ ఉన్న మనకు మరొక స్టాచ్యూ కనబడుతుంది. ఇక్కడ మండపము బ్యాక్ సైడ్ వచ్చేసి మన త్రివర్ణ పతాకం చూడండి ఎలా ఎగురుతుందో. మరొక సైడ్ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే కనబడుతుంది చూడండి. సముద్రం మధ్యలో ఉండడం వల్ల చాలా అద్భుతంగా అయితే కనబడుతుంది. ఈ స్టాచ్యూ కానీ ఈ పరిసరాలు కానీ చాలా గొప్పగా అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి మరికొన్ని బోట్లు పోతున్నాయి. చాలా బోట్లు అయితే ఇక్కడ రన్ కావడం అయితే మనం చూడవచ్చు. ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం తిరుగుతూ బ్యాక్ సైడ్ అయితే వచ్చినాం చూడండి. ఇగో మనం అక్కడ చూసేసి అక్కడి నుంచి ఇలా కిందికి అయితే నేను వచ్చేసాను. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఆ ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. ఈ లెఫ్ట్ సైడ్ కిందికి వెళ్ళొచ్చు, బట్ మననైతే వెళ్ళనివ్వట్లేదు. ఈ రైట్ సైడ్ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు బుక్ హాల్ అయితే ఉంది చూడండి. వివేకానంద స్వామికి సంబంధించిన చాలా బుక్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ టైప్ బుక్స్ ఉన్నాయి. కావాలంటే మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అక్కడి నుంచి నేను ఇలా లాస్ట్ వరకు వచ్చేసినాక చూడండి ఇక్కడ స్టాచ్యూ కూడా తిరువల్లూరు స్టాచ్యూస్ చాలా సూపర్గా అయితే కనబడుతుంది చూడండి. మనకు ఆ స్టాచ్యూ నుంచి ఇక్కడ ఉన్న రైట్ సైడ్ చూడండి ఈ మండపం వరకు ఏంటంటే మనకు గ్లాస్ బ్రిడ్జ్ని అయితే నిర్మించారు. సముద్రం పైన నిర్మించిన ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అదేనట. ఒకసారి అక్కడికి వెళ్ళాక మీకు అయితే చూపిస్తాను. ఇటు సైడ్ నుంచి చూడండి వివేకానంద రాక్ మెమోరియల్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఒకసారి చాలా విశాలమైన ప్లేస్లో అయితే నిర్మించడం జరిగింది. ఒకసారి సముద్రం వ్యూ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ఇక్కడి నుంచి. ఇక్కడ చూసాక ఇక్కడ నుంచి మనకి ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. ఆ ముందుకు వెళ్ళి ఆ మండపం దగ్గర ఏముందో చూసేసినాక లోపలికి కూడా వెళ్దాం. అక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్తూ ఉంటే చూడండి ఎంత విశాలంగా ఈ ప్లేస్ అయితే కనబడుతుందో. వందల సంఖ్యలో పర్యాటకులు కూడా మనకు కనబడుతుంది చూడండి. అక్కడ త్రివర్ణ పతాకం ఎలా ఎగురుతుందో చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒకసారి చూడండి ఈ బ్రిడ్జ్ పైనే మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ కింద చూడండి ఒకసారి ఇగో వాటర్ చూడండి ఏ విధంగా కనబడుతున్నాయో. చాలా ఫ్రెష్ వాటర్ చూడండి. మొత్తం గ్లాస్ అనేది చాలా మనకు నీట్గా కనబడడం వల్ల కింద వాటర్ చాలా ఫ్రెష్గా అయితే కనబడుతున్నాయి చూడండి. ఇది చూడండి ఎలా ఉందో. నేనైతే మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నా. సముద్రం పైన నిర్మించిన మొదటి గ్లాస్ బ్రిడ్జ్ అన్నట్టు ఇది. ఎక్కడెక్కడనో చూస్తూ ఉంటాం కదా. కన్యాకుమారి వచ్చినప్పుడు మీరు కూడా చూడండి మంచి ప్లేస్ అన్నట్టు. స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి మనకు ఈ గ్లాస్ బ్రిడ్జ్ గానే చెప్పుకోవచ్చు. మనం ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాం చూడండి. కింద చూడండి పెద్ద పెద్ద బండరాలు కూడా కనబడుతున్నాయి మనకు. వాటర్ చూడండి మనం మొత్తం వాటర్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పుడు చూడండి అగో వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో. సముద్రం యొక్క వాటర్ క్లియర్గా చూపిస్తున్నా చూడండి మీకు. ఇక్కడ నుంచి ఇంకా మనం వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇక్కడ చూడండి ఒకసారి స్టాచ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఆ స్టాచ్యూ పైన కూడా మనం అయితే వెళ్ళొచ్చు చూడండి. తిరువల్లూరు స్టాచ్యూ అన్నట్టు. ఒకప్పుడు ఏంటంటే ఈ స్టాచ్యూకి వివేకానంద రాక్ మెమోరియల్కు బ్రిడ్జ్ లేకున్నప్పుడు మళ్ళా బోట్లో సపరేట్గా రావాల్సి ఉండే. ఇప్పుడు ఏంటంటే బ్రిడ్జ్ వేయడం వల్ల అటు ఇటు ఈజీగా మనం అయితే మూవ్ అవ్వచ్చు. ఇక ఇప్పుడు మనం బ్రిడ్జ్ దాటుకొని ముందుకైతే వచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే పై భాగానికి అయితే వెళ్ళాలి. మొత్తం 3 ఫ్లోర్లు ఉంటుందట. ఇప్పుడే నేను లోపలికి వచ్చేసా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా పైకి అయితే వెళ్ళిపోతున్నా చూడండి. ఇక్కడ రైట్ తీసుకోవాలి. మనకు ఎక్కడికి వెళ్ళాలన్నది ఇలా సింబల్స్ అయితే ఇచ్చారు చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్ద హాల్ అయితే ఉంటుంది చూడండి. ఇగో చూడనికి చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ అయితే. ఇలా 2వ ఫ్లోర్ నుంచి మనం 3వ ఫ్లోర్కి వెళ్ళాలి. మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నాయన్నట్టు.
లాస్ట్లో మనకు స్టాచ్యూ అయితే కనబడుతుంది. ఇక ఇలా 3వ ఫ్లోర్ నుంచి చూడండి. మొత్తానికైతే పై వరకు అయితే చేరుకున్నాం. ఇక్కడ వివేకానంద స్టాచ్యూ ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇక్కడ ఇక సముద్రం వ్యూ చూసినాం కదా, అవన్నీ చూశాకే పైకి అయితే వచ్చేసిన. ఇక పైనకి వచ్చాక ఇక ఈ విధంగా ఉంది, ఒకసారి చూడండి. ఇక ఇప్పుడు మనం చూసిన గ్లాస్ బ్రిడ్జ్, అక్కడి నుంచి మనం వచ్చినాం. అక్కడ వచ్చేసి వివేకానంద రాక్ మెమోరియల్. ఇక ఇక్కడ బోట్ వస్తుంది చూడండి మరొకటి. ఇక ఇటు సైడ్ వచ్చేసి మనకు త్రివేణి సంగమము, సన్సెట్ వ్యూ పాయింట్, లైట్ హౌస్ అవన్నీ కనబడుతున్నాయి చూడండి. ఇక ఇక్కడ చూడండి తిరువల్లూరు స్టాచ్యూ ఏ విధంగా కనబడుతుందో, చాలా పెద్ద స్టాచ్యూ. ఇక జూమ్ చేస్తే చూడండి, ఇక లెఫ్ట్ సైడ్ త్రివేణి సంగమము, వ్యూ పాయింట్ చాలా చక్కగా అయితే కనబడుతున్నాయి చూడండి. ఆ ప్లేస్కు మనం నెక్స్ట్ అయితే వెళ్దాం. అక్కడ వచ్చేసి లైట్ హౌస్ ఉంది. లైట్ హౌస్ ఏంటంటే బస్ స్టాప్ పక్కనే ఉంటుంది, 10 రూపీస్ టికెట్ ఉంటుంది. మీకు తర్వాత చూపిస్తా ఆ ప్లేస్ అయితే. ఇక ఇటు సైడ్ చూడండి, ఇప్పుడు మనం వచ్చిన బోటింగ్ వచ్చిన ఏరియా ఇదంతా ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక ఇదంతా బ్రిడ్జ్ ఏరియా, మనం బయట నుంచి చూపిస్తున్నాయి ఇప్పుడు మీకు బ్రిడ్జ్ని అయితే నేను. ఇక ఇక్కడ నుంచి మనం బోట్లో మనం మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇంతటితో వివేకానంద స్టాచ్యూ రాక్ మెమోరియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మళ్ళీ బోట్లో అయితే నేనైతే అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాను. జస్ట్ ఒక 1 అవర్లో ఇలా కంప్లీట్ చేసుకోవచ్చు. వెళ్తూ ఉంటే చూడండి తిరువల్లూరు స్టాచ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. మొత్తానికైతే నేను మళ్ళీ అయితే సేమ్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ వాళ్ళ అన్నీ ఇచ్చేసి ఇక్కడి నుంచి బై వాక్లోనే అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాను చూడండి. మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూడండి, అక్కడ టెంపుల్ ఉందా, అటు సైడ్ అయితే మనం వెళ్ళాలి. మనం వచ్చేసింది ఇక్కడి నుంచే, బట్ ఆ బిల్డింగ్ మధ్యలోకి వెళ్ళి వచ్చినాం. ఇక్కడి నుంచి ఇలా బయటకు వచ్చినాం అనుకో, మనం ఫస్ట్ వెళ్ళిన ఎంట్రన్స్ కమాన్ ఉంటుంది. ఇక్కడి నుంచి లెఫ్ట్ రావాలి. లెఫ్ట్ వస్తే ఈ బోట్లు ఇవన్నీ కనబడతాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చర్చ్ కనబడుతుంది చూడండి. ఈ చర్చ్ నుంచి కొంత ముందుకు వస్తే మరొక చర్చ్ ఉంటుంది. ఈ చర్చ్ పక్క నుంచే ఆ రాళ్ల పైన సముద్రం మధ్యలోకి వెళ్ళొచ్చు, ఆ ప్లేస్ అయితే ఉంటుంది. బైకులు తీసుకొని వచ్చినా మీరైతే వెళ్ళొచ్చు, కారులో అయితే వెళ్ళరాదు అంతే. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం మన రూమ్ పక్కనే ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంతకుముందు చూపించిన కదా, మనకు ఆ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఇక ఆ టెంపుల్ నుంచి ఇలా బయటికి రాగానే సముద్రం యొక్క వ్యూ ఈ విధంగా అయితే కనబడుతుంది. మనం వెళ్ళిన స్టాచ్యూ వచ్చేసి ఆ స్టాచ్యూ చూడండి. ఇప్పుడు మనం ఈ టెంపుల్ పక్క నుంచి ఆ ముందుకైతే వెళ్దాం. ఇక టెంపుల్ యొక్క వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అవుట్ సైడ్. ఇప్పుడు మనమైతే ఇక లోపలికి అయితే వెళ్దాం పదండి. నేనైతే దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్నాక ఇలా పక్క నుంచి ముందుకైతే వెళ్తున్నా చూడండి. వెళ్తూ ఉంటే మంచి మంచి వ్యూస్ అయితే కనబడతాయి చూడండి. ఇక ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వచ్చేసాను. టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాం అన్నట్టు మనం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాం, అలా టెంపుల్కి వెళ్ళిపోతాం అన్నట్టు. ఇక్కడ మెట్లు దిగి ఇలా కిందికి అయితే వెళ్ళాలి. మనం త్రివేణి సంగమం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మాయమ్మ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి, చాలా ఓల్డ్ టెంపుల్ అన్నట్టు. ఇక్కడ చూడండి ఒకసారి, వస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ మొత్తం బీచ్ కనబడుతుంది, చిన్నపాటి బీచ్ అన్నట్టు. ఇక్కడ ఈ బీచ్ నుంచి ఇలా కొంచెం ముందుకైతే నడుచుకుంటూ అయితే మీరైతే వచ్చేసేయండి. ఇప్పుడు మనం గాంధీ మెమోరియల్ అండ్ త్రివేణి సంగమం ఉన్న ప్రదేశానికి అయితే వచ్చాము. ఈ 2 ప్రదేశాలను అయితే ఇప్పుడు చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి సునామీలో చాలామంది చనిపోయారు కదా, వాళ్ళ గుర్తుగా ఇక్కడ ఈ మెమోరియల్ పార్క్ని అయితే నిర్మించారు. ఒకసారి చూడండి, మనకు ఈ సముద్రం పక్కనే ఈ పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్క్ యొక్క వ్యూ అయితే మీకైతే చూపిస్తున్నాను. ఎప్పుడు రాలేదట మనకు 1964 ఆ టైంలో తుఫాన్ బాగా వచ్చింది కదా, ఆ టైంలో అయితే సునామీ టైంలో చాలామంది చనిపోయారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినా అనుకో మనకు వివేకానంద స్వామి ధ్యాన స్టాచ్యూ ఉంటుంది, చూసేయండి. ఈ పక్కనే శ్రీ ఆదిశంకర్ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి, అన్నీ పక్కనే ఉంటాయి. అక్కడి నుంచి కొంచెం సైడ్కి చూస్తే మనం వెళ్ళిన స్టాచ్యూ కనబడుతుంది. అక్కడి నుంచి కొంచెం ఇటు తిరిగినామనుకో త్రివేణి సంగమం అయితే కనబడుతుంది చూడండి. ఇండియాకు లాస్ట్ ప్లేస్ వచ్చేసి ఇదే. ఇప్పుడు మనం చూసిన మెమోరియల్ అయితే ఇటు సైడ్ ఉంది. ఒకసారి ఇక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఇలా మెమోరియల్ వ్యూ చూశాక ఒకసారి రైట్ తిరగండి. రైట్ తిరిగితే సముద్రం చూడండి ఎంత అల్లకొల్లంగా ఉందో. త్రివేణి సంగమం వచ్చేసి ఈ ప్లేస్ అన్నట్టు చూడండి ఏ విధంగా ఉందో. మనం అంత ప్లేస్ అయితే ఇప్పుడే చూసుకొని ఇక్కడికైతే వచ్చేసాము. అక్కడ చూసినా మనం ఇంతకుముందు చూసాం కదా, పార్కు, ఆదిశంకర స్వామి టెంపుల్, వివేకానంద స్టాచ్యూ అవన్నీ అక్కడనే ఉన్నాయి. ఇక్కడి నుంచి చూడండి ఒకసారి వ్యూ ఏ విధంగా కనబడుతుందో. ఇది బీచ్ ఏరియా అన్నట్టు. ఇండియాకు లాస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ ప్లేస్ అన్నట్టు. ఇటు తర్వాత ఎంత కిందికి వెళ్ళిపోయినా సముద్రమే ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా వేరే ఖండం ఉండదు మీకు, అక్కడ ఏ జనాభా ఉండదు, ఏమీ ఉండదు అన్నట్టు. అందుకే ఇండియాకు లాస్ట్ ప్లేసు, ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచి లాస్ట్ ప్లేస్, ఏ ఖండం ఉండదు అన్నట్టు కింది భాగాన. ఒకసారి చూడండి, ఇక్కడ చాలామంది స్నానాలు అయితే ఆచరిస్తారు చూడండి. మంచిగా బీచ్ కదా, మంచిగా అంత నీట్గా కూడా కట్టిర్రు, మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరు ఇక్కడ. అక్కడ నుంచి ఇలా మంచిగా పైకి వచ్చేసేయండి. ఒకసారి వ్యూ చూసుకోండి. ఒకసారి ఇలా రైట్ తిరిగిరనుకో మీకు వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ కనబడుతుంది లాస్ట్లో.
ఆ పైకి ఎక్కితే వ్యూ కనబడుతుంది, జస్ట్ 15 రూపీసే. లేదు మీరు మొత్తం ఇంకా హైట్కి పోయి చూడాలంటే బస్ స్టాప్ దగ్గర లైట్ హౌస్ ఉంటుంది, మీకు ఇంతకుముందు పైనుంచి చూసిన, అక్కడి నుంచి చూస్తే మాత్రం ఈ వ్యూ చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఆ నుంచి ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చినాం అనుకో గాంధీ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక మనం ప్రస్తుతానికి చూస్తుంది గాంధీ మండపం అన్నట్టు, దీన్ని మెమోరియల్ అని కూడా అంటారు. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి బస్ స్టాప్ సైడ్ వెళ్ళేటప్పుడు మీకు లైట్ హౌస్ అయితే ఉంటుంది, పైకి అయితే ఎక్కండి. సిటీ వ్యూ కానీ సముద్రం వ్యూ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది. జస్ట్ ఒక 10 రూపీస్ టికెట్ ఉంటుంది అంతే. ఇంతటితో కన్యాకుమారి టూర్ ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చాలా ఉంటాయి, బట్ మేజర్ వచ్చేసి ఇవి కవర్ చేయడానికి ఒక 3 అవర్స్ అయితే చాలు. బట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ట్రైన్ జర్నీ మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 డే పడుతుంది, అందుకే 2 డేస్ పడుతుంది అని అయితే మీకైతే చెప్పాను. వీటితో పాటు కేరళ ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. చూసి టూర్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.